తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. సార్, లైఫ్లో చాలామంది తప్పులు చేసిన తర్వాత కూడా జీవితాన్ని ఒక రేంజ్లో లీడ్ చేద్దాం అనుకుంటారు. అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. బట్ ఇవాళ ఉన్న దాంట్లో ఏంటంటే, చేద్దామని అనుకున్నా కూడా కొంతమందికి సొసైటీ సపోర్ట్ చేయదు. అంటే ఒక ముద్ర వేసేస్తుంది, పలానా వాడు ఫలానా అని చెప్పేసి ముద్ర వేసేస్తూ ఉంటుంది. సరే, అవమానాలు 1-2 అంటే తట్టుకోగలుగుతాం, కానీ ఒకేసారి గుంపగత్తుగా మన మీద ఎప్పుడైతే పడిపోతాయో దాన్ని తీసుకోవడం కూడా చాలా కష్టం. ఇవాళ పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, పరువు పోయిందని పరువు హత్యలు కూడా చూస్తూ ఉంటాం మనం కొన్ని చోట్ల. అంటే ఒక మనిషిని కొంతమంది డీమోటివేట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని అంటే, కొన్ని సందర్భాల్లో ఇట్ లీడ్స్ టు సూసైడ్, ఆ విధంగా ఉంటుందన్నమాట. కానీ అది ఓవర్కమ్ అయ్యి కూడా ఎన్ని అవమానాలైనా సరే ఫేస్ చేసి ఒక మనిషి ఛాంపియన్గా నిలబడాలి అని అంటే, ఆ ఛాంపియన్గా నిలబడడానికి కూడా వాళ్ళకి కొంతమందికి ఎలా ఉంటుందంటే సార్, వాళ్ళు లైఫ్లో సక్సెసివ్ ఫెయిల్యూర్స్ చూస్తుంటారు. కంప్లీట్ సక్సెస్ఫుల్గా ఆ ఫెయిల్యూర్స్ని కంటిన్యూ చూస్తూనే ఉంటారు. ఫెయిల్యూర్ని సక్సెస్ఫుల్గా ఆ ఫెయిల్యూర్ని కూడా తట్టుకొని ఒక మనిషి బయటపడాలి అని అంటే ఎలా, హౌ? అవమానాలు జరగటం, సొసైటీ సపోర్ట్ చేయకపోవటం, ఇవన్నీ కూడా వన్ కేటగిరీ ఆఫ్ ఫెయిల్యూర్స్లో కన్సిడర్ చేసేసుకుంటారు. అవును. ఫెయిల్యూర్ అనేది చాలామంది ఒక కేజ్గా భావిస్తారు, కానీ ఫెయిల్యూర్ అనేది కేజ్ కాదు, ఒక సేజ్. సేజ్ అంటే మనకి జ్ఞానం ఇచ్చే వాళ్ళని సేజ్ అంటాం, మనకు నేర్పించే వాళ్ళని సేజ్ అంటాం. ఫెయిల్యూర్ మనకి నేర్పిస్తుందే తప్ప మన కిందకు తొక్కదు. కానీ 99% పీపుల్ ఫెయిల్యూర్ని ఒక కేజ్గా భావించి వాళ్ళని వాళ్ళు ఇమోషనల్గా బంధించుకుంటారు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అ కేజ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఎ సేజ్. ఇట్ విల్ టీచ్ యూ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్. ట్రూ స్టోరీ, ట్రూ ఇన్సిడెంట్, రైట్? అవమానాలు అన్నారు కదా, ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తికి నో సపోర్ట్, ఫెయిల్యూర్స్ లెక్కలేనన్ని. అతని లైఫ్, ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ని చూస్తే భయం వేస్తుందండి. ఇంత హీనంగా ఉంటుందా, ఇంత డేంజరస్గా ఉంటుందా పార్ట్ ఆఫ్ లైఫ్? ఆయన లైఫ్లో ఒక పార్ట్ చూస్తే. అంటే హీనంగా అన్న పదం నేను ఎందుకు వాడానంటే, ఎక్కడా పాజిటివ్ లేదు. ఒకప్పుడు ఆయనకి చాలా చిన్న వయసులో తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు ఫ్యామిలీని. వాళ్ళు 3 సిబ్లింగ్స్, తల్లి చూసుకునేది. అలా చూసుకుంటున్న తల్లి ఈ అబ్బాయి టీనేజ్కి వచ్చేటప్పటికి 16 ఏళ్ల వయసులోనో 15 ఏళ్ల వయసులోనో తల్లి కూడా చనిపోయింది. చుట్టుపక్కల లొకాలిటీ అంతా బ్యాడ్ అన్న పదానికి మీరు ఎంత హయ్యర్ డెఫినేషన్ ఇస్తే దానికంటే 10 రెట్లు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది చుట్టుపక్కల, ఆయన పుట్టి పెరిగిన లొకాలిటీ. ఇటువంటి నెగిటివ్ లొకాలిటీ తన మెంటాలిటీ పైన ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఏంటి జీవితం అని అసహ్యం వేసింది ఆ పిల్లగాడికి. దానివల్ల తనలో 2 ఇమోషన్స్ పుట్టినాయి, ఒకటి ఫ్రస్ట్రేషన్, ఒకటి యాంగర్. ఈ 2 తనని మిస్డైరెక్ట్ చేసినాయండి. ఎంత మిస్డైరెక్ట్ చేసినాయంటే, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ పిల్లగాడు రోడ్డు మీద గొడవలు పడేవాడు. జనాలని, ఒక టీనేజర్ అండి, జనాలని కొట్టేవాడు. పొద్దున్నే పోవటం, ఎవడు దొరుకుతా, ఎందుకంటే లోపల ఫ్రస్ట్రేషన్, కోపం అంతా బయటికి రావాలి. ఆ పిల్ల ఏంటి నా జీవితం ఇది, ఇన్ని కష్టాలు ఎందుకు, ఒక నెగిటివ్ ఎమోషన్ అంతా బయటపడిపోవాలి రోజుకి. జనాలు కొట్టడం అంటే ఏదో సరదా కొట్టడం కాదండో, రక్తాలు కారిపోయేది. దొంగతనాలకు అలవాటు పడ్డాడు, దోపిడీలకు అలవాటు పడ్డాడు, ఒక క్రిమినల్గా మారాడు. 13 ఏళ్ల వయసులో దగ్గర 38 సార్లు జైల్లోకి పోయి వచ్చాడు. అరే, ఇది ఇన్స్పిరేషన్ ఎట్లయిందిరా కాశ్యప్? చెప్తా ఎట్లయిందో. మిమ్మల్ని జైలుకి పోమని చెప్పట్లా, అందుకే పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్తున్నానండి. 13 ఏళ్ల వయసులో 38 సార్లు జైల్లోకి వెళ్ళి, 16 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయి, ఇంకా చిన్న వయసులో తండ్రి వదిలేసి వెళ్తే, సొసైటీలో అందరూ నీచంగా మాట్లాడుతుంటే తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్, కోపం బయటికి వచ్చి
నెగటివ్ డైరెక్షన్లో ఛానల్ అయితే జైల్లో జీవితం గడిపిన వ్యక్తి కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత 20 ఏళ్ల వయసులో వచ్చేటప్పటికీ ప్రపంచంలో అందరూ ఈ వ్యక్తి ఎలా మారాడు అనే ఆలోచన అందరినీ షాక్కు గురయ్యేటట్టు చేసింది. అతను ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు తనని బాబ్ అనే ఒక వ్యక్తి కలిశాడు. బాబుకి బాక్సింగ్ అంటే ఇష్టం. తను అన్నాడు, ఇతని కళ్ళల్లో కోపం ఎప్పుడు కనపడుతుంది? లోపల ఉన్నప్పుడు, రైట్? మనుషుల్ని ఇంత చితకబాతున్నాడే. ఒకరోజు ఆయనకు పావురాలంటే చాలా ఇష్టం అండి. ఈ పిల్లగాడికి పావురాలను ఎవరో ఏడిపిస్తుంటే ఈ పిల్లగాడు అతన్ని, ఆ పావురాలని ఏడిపిస్తున్న అతన్ని ఎంత కొట్టాడంటే ఆల్మోస్ట్ డెత్ బెడ్ వరకు తీసుకుపోయాడు. ఈ బాబు అనే వ్యక్తి అది చూసి ఏమన్నాడంటే, ఇతనిలో ఇంత కోపం, ఇంత కసి, ఇంత ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ హై ఎనర్జెటిక్ ఇమోషన్స్ అండి. వీటిని గనక మనం యూజ్ చేసుకుంటే కమర్షియల్ యాంగిల్లో థింక్ చేసినట్టు. అబ్సల్యూట్లీ. బాబ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ పిల్లగాడితో స్నేహం చేసి కస్ డి ఎమాటో అనే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లారు. ఓకే. ఆయన ఆ రోజుల్లో బాక్సింగ్ ట్రైనర్స్లో పేరున్న వ్యక్తి. ఈ పిల్లగాడికి ఆయన ఏం చెప్పారంటే, నీలో ఇంత కోపం ఉంది, నీలో ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంది, కానీ దాన్ని కనుక ప్రాపర్గా ఛానలైజ్ చేస్తే అది చాలా ఉపయోగపడుతుంది. ఆ పిల్లగాడు ఒప్పుకున్నాడు, రెడీ, నేను ఛానలైజ్ చేస్తా. పని పాట లేకుండా అందరినీ కొడుతున్నావుగా, పర్పస్తో రింగులో జనాలను కొట్టు. పని పాట లేకుండా అందరినీ కొట్టే బదులు ఒక పర్పస్తో అదే కోపం, అదే ఫ్రస్ట్రేషన్, అదే యాంగర్ రింగులో నీ అపోనెంట్ మీద చూపి ఏమవుతుందో చూడు. అది ఏ రేంజ్కి తీసుకెళ్ళిందంటే 20 ఏళ్ల వయసులోనే వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ని చేసింది ఆ వ్యక్తిని. అది ఏ రేంజ్లో ఆ పిల్లగాన్ని తీసుకెళ్ళిందంటే దగ్గర సంవత్సరానికి $700 మిలియన్ టర్నోవర్ చేసే వ్యక్తిగా తీసుకెళ్ళింది. ఆ కోపం, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ఫెయిల్యూర్ నుంచి వచ్చిన బాధని ఛానలైజ్ చేస్తే అది ఎంత దూరం పోయిందంటే అతను ఆడిన 58 మ్యాచుల్లో 52 మ్యాచులు గెలిచాడు. 52 మ్యాచులు గెలిచాడు. దాంట్లో చాలా వరకు నాకౌట్లే. అందులో అండి ఆయన చూసిన ఫెయిల్యూర్, ఆయన కష్టపడి రిజల్ట్ రాకపోవటం కాదండి, అసలు ఏం చేయాలో తెలియక క్రిమినల్ అయ్యాడు. నేను దాన్ని సమర్థించట్లేదండి. ఆయన క్రిమినల్ పాస్ట్ గురించి నేను మాట్లాడతా. యూఆర్ గెటింగ్ ఇట్? వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ champions in the history of boxing, మైక్ టైసన్ని ఈ బాక్సింగ్ కోచ్ కలిసి మైక్ టైసన్ యొక్క ఎనర్జీస్ని ఛానలైజ్ చేస్తే ఫస్ట్ ఆడిన ఒలింపిక్స్లోనే 2 గోల్స్ వచ్చినాయండి. ఫస్ట్ ఆడిన 26 మ్యాచ్లు గెలిచేశాడు. దాంట్లో 16 ఫస్ట్ రౌండ్ నాకౌట్. అంటే ఫస్ట్ రౌండ్లో మైక్ టైసన్ గుద్దిన గుద్దుకి అవతల అపోనెంట్ పడిపోయాడు. అందుకే నేను చెప్పేదండి, ఫ్రస్ట్రేషన్, యాంగర్, ఈ 2 ఇది గనక ఛానలైజ్ చెయ్యగలిగామా, మై డియర్ ఫ్రెండ్స్, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ పవర్. ఈరోజు ఇండియాలో ఎంతోమంది యూత్ ఫ్రస్ట్రేషన్తో, యాంగర్తో ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు. ఆ రెండిటి ఇమోషన్స్లో ఉండే శక్తి మామూలు శక్తి కాదండి. దాన్ని గనక ప్రాపర్గా ఛానలైజ్ చేస్తే, డైరెక్ట్ చేస్తే, మై డియర్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ పవర్. ఈరోజున్న యూత్ మనం దీపావళి పండగలో ఉపయోగించే రాకెట్ల లాగున్నారండి. చాలా ఆ రాకెట్కి లోపల శక్తి ఉంటుంది, పవర్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి, టాలెంట్ అన్నీ ఉన్నాయి. కొంచెం ఫైర్ ఉందా పైకి వెళ్ళిపోతుంది. మన యూత్లో ఫైర్ కూడా ఉంది. ప్రాబ్లం ఎక్కడంటే డైరెక్షన్ ఈజ్ అ ప్రాబ్లం. ఆ రాకెట్ కనుక డైరెక్ట్ చేయలేదనుకోండి, హైట్స్కు పోదు, పక్కింటున్న అంకుల్ లుంగిలో దూరుతుంది. మైక్ టైసన్ ఒకప్పుడు అంతే మిస్డైరెక్ట్ అయ్యాడు. నేను చెప్పాలనుకుంటుంది అది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. దాన్ని కనుక డైరెక్ట్ చేశామా, మై డియర్ ఫ్రెండ్స్, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ పవర్. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఒక లైన్లో చెప్పాలి అంటే, బయట అవమానాలు జరుగుతున్నప్పుడు, బయట ఫెయిల్యూర్స్
ఎదురవుతున్నప్పుడు, బయట పరిస్థితులు కలిసి రానప్పుడు వచ్చే బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్ని ఒక ప్రాపర్ ఛానల్లో పెట్టామా, మై డియర్ ఫ్రెండ్స్, there is a lot of power. అలా ఇలా పారుతున్న నీరు వల్ల ఏమీ ఉపయోగం లేదండి. కానీ దానికి 2 గట్లు ఏర్పడిచి ఛానలైజ్ చేశామా, ఆ నీరు నది అయి పారుతుంది, ఎంతో మందికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఛానలైజింగ్. ఎస్, ఛానలైజింగ్. నీరు వేడయ్యి ఆవిరైపోతే దేనికి ఉపయోగం ఉండదండి. కానీ ఆ ఆవిరిని ఛానలైజ్ చేసి, కండెన్స్ చేసి మళ్ళీ నీళ్లుగా మారిస్తే డిస్టిల్డ్ వాటర్ అవుతుంది, కాస్ట్లీయెస్ట్ వాటర్. అదే స్టీమ్ని ఛానలైజ్ చేస్తే ఎంత పెద్ద ట్రైన్ అయినా గుంజగలుగుతుంది. మనలో ఆవిరైపోతున్న నీరు మన ఫ్రస్ట్రేషన్, యాంగర్, మన బాధ, ఈ 3 చాలా పవర్ఫుల్ ఇమోషన్స్ అండి. వీటిని ఆవిరి కానీకూడదు, ఛానలైజ్ చేయాలి. ఎస్, ట్రూ అండి, అబ్సల్యూట్లీ. ఫ్రస్ట్రేషన్ని ఛానలైజ్ చేసామా, గ్రోత్ వస్తుంది. యాంగర్ని ఛానలైజ్ చేసామా, కరేజ్ వస్తుంది. ఫియర్ని ఛానలైజ్ చేసామా, బిలీఫ్ వస్తుంది. మైక్ టైసన్కి వచ్చింది అదే. ప్రెజెంట్ మైక్ టైసన్, ఆయన్ని చాలామంది క్వశ్చన్ అడిగారు, టైసన్ మీరు ఇప్పుడు రిటైర్ అయిపోయారుగా, బాక్సింగ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉందా, మీ మ్యాచ్లు మీరు ఎప్పుడైనా చూస్తుంటారా? ఆయన అన్నాడు, నా మ్యాచ్లే కాదు, నేను ఏ బాక్సింగ్ మ్యాచ్లు ఫుల్గా నేను చూడట్లా. ఆయన అన్నాడు, బాక్సింగ్ చేసిన టైసన్ నాకు నచ్చడు. ఇది చాలా షాకింగ్ స్టేట్మెంట్ అండి. మైక్ టైసన్ స్టోరీ తన అచీవ్మెంట్స్తో చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. దాని వెనకాల ఇంకొక పార్ట్ ఉంది. మైక్ టైసన్కి తన లైఫ్లో నచ్చని పార్ట్ ఏమైనా ఉందయ్యా అంటే తన పాస్ట్ అండి. ఎస్, ఆయన అన్నాడు, నేను పెరిగిన పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు, రైట్, నేను ప్రవర్తించిన తీరు నాకు నచ్చల, నేను సక్సెస్ అయ్యా, కానీ ఆ బాక్సింగ్ చేసినంత కాలం నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు. నేను చెప్పట్లేదండి, ఆయన ఇంటర్వ్యూలో మైక్ టైసన్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన్ని తక్కువ చేసి మాట్లాడటానికి నేను ఈ స్టేట్మెంట్ చెప్పట్లా. ఆయన అన్న స్టేట్మెంట్ ఏంటంటే, సక్సెస్ అవ్వటం పెద్ద కష్టం కాదు, సక్సెస్ అవుతూ సెల్ఫ్తో గనక ఈజ్ లేకపోతే ఆ సక్సెస్ జర్నీ ఈజీగా ఉండదండి. చాలా స్ట్రెస్తో, చాలా గిల్ట్తో ఉంటుంది. పీస్ ఉండదు. అబ్సల్యూట్లీ పీస్ ఉండదు. పీసెస్ ఉంటాయి మైండ్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, 2 lessons ఫ్రమ్ మైక్ టైసన్. నంబర్ 1, మనలో ఉన్న ఇమోషన్స్ని ఛానలైజ్ చేయటం, నంబర్ 1. నంబర్ 2, మిస్డైరెక్ట్ అవ్వకుండా ప్రాపర్ దాంట్లో డైరెక్ట్ చేసుకోవటం మన మైండ్ని, నంబర్ 2. నంబర్ 3, ఫెయిల్యూర్స్ ఆర్ ఆల్వేస్ అ సేజ్, నాట్ అ కేజ్. డెఫినెట్లీ నాట్ అ కేజ్, మై డియర్ ఫ్రెండ్స్. ఫ్యాంటాస్టిక్. Don't just become successful, my dear friends. Become successful. Enjoy the journey. ఆ ప్రాసెస్, ఆ జర్నీ ఏమైతే ఉంటుందో, మీరు సక్సెస్ అవ్వాలి అని ఆ పని చేసే జర్నీ ఏదైతే ఉంటుందో, ఆ జర్నీ మొత్తంలో మీతో మీరు ఈజీగా లేకపోతే, మై డియర్ ఫ్రెండ్స్, ఆ సక్సెస్ని మీరు ఎంజాయ్ చేయలేరు. గ్రేట్ వర్డ్స్ అని. ఎందుకంటే కొంతమంది అంటే ఇప్పుడున్న దానికి ఈజీగా హర్ట్ అవుతూ ఉంటారు. ఎదుటోడు ఏది చెప్పినా కూడా అది చిన్న చిన్న అవమానాలు కానివ్వండి, లేదంటే వాళ్ళ మీద ఏదైనా తప్పు వాళ్ళది కాకపోయినా శిక్ష వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళు సొసైటీలో తిరగడానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎవరు సపోర్ట్ ఎవరు యాక్సెప్ట్ చేయరు, చిన్న చూపు చూస్తారు. దాని నుంచి బయటపడడానికి వాళ్ళు పడేటువంటి మనోవేదన ఉంటుంది చూసారా, అదే నిజంగా అరణ్యరోధన. అది వాడికి మాత్రమే ఆ 4 గదుల్లో తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ సేయింగ్ దిస్ అండి. తప్పు కాకపోయినా శిక్ష అనుభవిస్తారన్నారే, మైక్ టైసన్ అలా 3 ఏళ్ళు జైల్లో శిక్ష అనుభవించాడు. ఆయన మీద ఒక రేప్ ఎలిగేషన్ వేశారు. వేసింది సొంత వాళ్ళే, ఎవరో కాదు. తను ఎంతగానో ప్రేమించిన వాళ్ళే తన ఆస్తి కొట్టేయటానికి, ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల డాలర్లు అండి ఆయన సంపాదించింది, కొట్టేయటానికి ఆయన మీద రేప్ ఎలిగేషన్ వేస్తే 6 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. తన కండక్ట్ ఆఫ్ బిహేవియర్ బాగుందని చెప్పి 3 ఏళ్లలోనో ఏమో రిలీజ్ చేశారు. తను రేప్ చేయలే, కానీ శిక్ష అనుభవించాడు.
అట్లా అట్లా ఒకటి కాదండి, కోకొల్లలు మైక్ టైసన్ లైఫ్లో కోకొల్లలు. అప్పుడు వచ్చిన ప్రతి ఇమోషన్ని ఆయన బాక్సింగ్ రింగ్లో అపోనెంట్ మీదే చూపించాడండి. అందుకే ఆ పంచ్లో అంత పవర్ వచ్చింది. అంటే మీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు అంత ఇంకొకరు పోయి నేను కొట్టమనట్లా, అది బాక్సింగ్ కాబట్టి ఉపయోగపడింది. నా క్వశ్చన్ ఏంటంటే, మనలో ఉన్న ఆ నెగిటివ్ ఇమోషన్స్ వల్ల వచ్చే బాధ, కోపం, ఆ కసిని భయాన్ని కొట్టడానికి ఉపయోగించండి. మైక్ టైసన్ అపోనెంట్ను గుద్దినట్టు మీలో ఉన్న భయాన్ని గుద్దండి, ఏమవుతుంది? మీలో ఉన్న డౌట్స్ని కొట్టండి. ఫస్ట్ రౌండ్ కాదండి, విదిన్ సెకండ్స్లో నాకౌట్ అయితే